65 లక్షల పేర్లు గల్లంతైపోయాయి. ఎన్నికల సంఘం తానే ఇచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డు కూడా చెల్లదు అన్నది. కొందరి పేర్లు ఉద్దేశపూర్వకంగా కొట్టివేసింది. ఎన్నికల సంఘం బీజేపీ కోసం ఓట్ చోరీ చేస్తున్నది అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ మే ఇన్వాల్వ్డ్. ఈ సమాచారం బయట పెడితే ఇది ఒక ఆటం బాంబు లాంటిది. జో హమే మిలా హై వో ఆటం బాంబ్ హై. మిత్రులారా, ఎన్నికల సంఘం సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు బీహార్లో కొత్తగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభించింది. ఈ సవరణ కార్యక్రమాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు. ప్రత్యేక తీవ్రతర సవరణ. ఇది అవసరమా లేదా? ఇది మరిన్ని అక్రమాలకు దారితీసేలా ఉందా? ప్రత్యేకంగా కొందరు ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించేలా ఉందా అని ఈ ప్రకటన వచ్చిన జూన్ 24 నుంచి సందేహాలు వస్తూ ఉన్నాయి. ఆ సందేహాల మీదనే 3 వారాల కింద మనం ఒక వీడియో కూడా చేశాం. ఇప్పుడు జూలై 24తో ఆ సవరణ అయిపోయి ఆగస్టు 1న ఎన్నికల సంఘం తన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితా తప్పుల తడకగా ఉండడం మాత్రమే కాదు, ఇంతకాలము విమర్శకులందరూ చేసిన ఆరోపణలను, విమర్శకులు లేవనెత్తిన అభ్యంతరాలను, సందేహాలను నిజం చేస్తూ కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాలో 65 లక్షల పేర్లు గల్లంతైపోయాయి. 65 లక్షల మంది ఓటర్లను జాబితాలో లేకుండా చేశారు. అంటే వాళ్ళ ఓటింగ్ హక్కును రద్దు చేశారు. ఇది అత్యంత తీవ్రమైన, దేశమంతా పట్టించుకోవలసిన ఒక ప్రధానమైన ఘటన. ఇది ఇక్కడ ఆగిపోదు కూడా. అసలు బీహార్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏమిటి? అది ఇప్పుడు ఏ పరిణామాలకు లోనవుతుంది కాస్త నిశ్చితంగా చూడవలసి ఉంది. 2025 జనవరి నాటికి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించి అప్పటి వరకు ఉన్న జాబితాలను సవరించింది. ఆ సవరించిన జాబితాలో 2025 జనవరి నాటికి 7,89,00,000 పేర్లున్నాయి. ఇప్పుడు ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 7,24,00,000 పేర్లు మాత్రమే ఉన్నాయి. 65 లక్షల మంది ఓటర్లు కాకుండా పోయారు ఒక్క కలం పోటుతో. నిజానికి ఇది అసలు ఈ సర్ అనే ప్రత్యేకమైన సవరణ న్యాయబద్ధం కాదని, చెల్లదని సుప్రీంకోర్టుకు అనేక మంది వెళ్ళారు. వాటి విషయం మనం గత వీడియోలో చర్చించాం. సుప్రీంకోర్టు మీరు అర్హత కోసం సూచించిన 11 పత్రాల బదులు ఇతర పత్రాలను కూడా తీసుకోండి, ముఖ్యంగా ఆధార్. ఇవాళ ఆధార్ ప్రతిదానికి ఆధారం అంటున్నారు కదా. ఎన్నికల సంఘం ఆధార్ చెల్లదన్నది. అంతకన్నా హాస్యాస్పదంగా ఎన్నికల సంఘం తానే ఇచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డు కూడా చెల్లదు అన్నది. అంటే తన మీద తనకు గౌరవం లేదన్నమాట. సుప్రీంకోర్టు అందుకే విచారణ జరుపుతూ మీరు చెప్పిన 11 సరే, ఆ 11 కూడా సూచన చేసేవి మాత్రమే, నిర్దిష్టంగా చెప్పేవి కావు. ఆధార్, ఓటర్ల గుర్తింపు పత్రం 2 నిర్దిష్టంగా చెప్పేవి కనుక ఈ రెండింటిని కూడా పరిగణనలోకి తీసుకోండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన చేసింది. అయినప్పటికీ ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ఆ 2 పత్రాలు ఉన్న వాళ్ళ పేర్లు కూడా తొలగించి 65 లక్షల పేర్లను తొలగించేశారు. రాజధాని పట్నాలోనే 3,95,000 పేర్లు రద్దయిపోయాయి. తూర్పు చంపారన్, మధుబని, గోపాల్గంజ్ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు రద్దయిపోయారు. 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 2 లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు రద్దయిపోయారు. 13 జిల్లాలలో 1,00,000 కన్నా ఎక్కువ మంది ఓటర్లు పోయారు. ఇప్పుడు ఇది ముసాయిదా జాబితానే. ఈ ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్నాయా లేవా, ఉన్న వాటి మీద అభ్యంతరం ఉంటే లేదా చేర్చవలసినవి ఉంటే ఈ నెల లోపల ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు మీ సూచనలు, అభ్యంతరాలు చెప్పండి. ఈ ముసాయిదాను పూర్తి చేస్తాము, తుది జాబితా ప్రకటిస్తాము అని ఎన్నికల సంఘం అంటుంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఆధార్, ఎన్నికల గుర్తింపు పత్రాలను ఇవ్వండి అని ఎంత మాత్రం అనడం లేదు. 65 లక్షల మంది ఒక్క 6 నెలల్లో జనవరి నుంచి ఇప్పటికీ చనిపోయి ఉంటారా? 65 లక్షల మంది వలసదారులని, ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళని తెలిసిపోయి ఉంటుందా? 65 లక్షల మంది బీహార్ నుంచి శాశ్వతంగా బయటికి వలస వెళ్ళారు అని తెలిసి ఉంటుందా? ఇవన్నీ అసాధ్యమైన విషయాలు. ఎన్నికల సంఘం కొందరి పేర్లు ఉద్దేశపూర్వకంగా
కొట్టివేసింది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరి పేర్లు సిఫారసు చేస్తే వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు సిఫారసు చేయకపోతే వాళ్ళ పేర్లు లేవు అని అంటున్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఏ ఆదేశాలు ఇచ్చారు? నిజానికి ఇదంతా పారదర్శకంగా చర్చ జరగాలి. సుప్రీంకోర్టులో కూడా చర్చ జరుగుతున్నది. కానీ సుప్రీంకోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసి ఇప్పుడు ఆగస్టు 12వ తేదీ ఇది విచారణకు తీసుకుంటాను అంది. అప్పటికేం జరుగుతుందో తెలియదు. యోగేంద్ర యాదవ్ స్వరాజ్ అభియాన్ వ్యవస్థాపకులు. ఆయన ఈ తాజా ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 8,18,00,000 మంది వయోజనులు ఉన్నారు. భారత రాజ్యాంగం వయోజన ఓటింగ్ హక్కు ఇచ్చింది. ప్రతి వయోజనుడికి తప్పకుండా ఓటింగ్ హక్కు ఉంది. కానీ 8,18,00,000లో 7,24,00,000 మందిని మాత్రమే ఓటర్లుగా ఇప్పుడు చెప్తున్నారు. అంటే 94 లక్షల మంది ఎన్నికల సంఘం చేతుల్లో ఓటర్లు కాకుండా పోయారు. వాళ్ళ ఓటింగ్ హక్కును ఎన్నికల సంఘమే గుర్తించడం లేదు. పోనీ జనవరి 2025 నాటి జాబితా ప్రకారం చూసిన 65 లక్షల మంది ఓటింగ్ హక్కును గుర్తించడం లేదు. అందువల్ల యోగేంద్ర యాదవ్ ఏమన్నారంటే 65 లక్షల మందిని ఎవరినైతే తొలగించారో వాళ్ళ జాబితా ఇవ్వండి. ఎందుకు తొలగించారు? తొలగించడం సక్రమమేనా అక్రమమేనా విచారించడానికి పరిశీలించడానికి అవకాశం దొరుకుతుంది. కానీ జాబితా ఇవ్వలేదు. ఇక్కడితో ఇది అయిపోవడం లేదు. ఈ 65 లక్షలకు ఈ నెల రోజుల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల సిఫారసులు ఇస్తారా లేదా, ఇంకా కూడా వాళ్ళు ఏ అర్హతా పత్రాలు జమ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కనుక దానివల్ల కూడా మరికొన్ని ఓట్లు తొలగించబడవచ్చు. అట్లాగే ఎవరైనా అభ్యంతరాలు చెప్తే అందువల్ల కూడా కొన్ని ఓట్లు తొలగించబడవచ్చు. ఈ నెల లోపల అర్హతా పత్రాలు సమర్పించండి అని కొందరికి సూచించారు. వాళ్ళు ఇచ్చిన అర్హతా పత్రాలను అంగీకరించకపోతే వాళ్ళ పేర్లు కూడా తొలగించబడవచ్చు. అంటే ఇది 65 లక్షలతో ఆగిపోవడం లేదు, ఇది ఇంకా పెరిగిపోతుంది అని యోగేంద్ర యాదవ్ అన్నారు. సరిగ్గా ఒకవైపు ఆగస్టు 1న బీహార్ ఎన్నికల జాబితాల గురించి ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడే లోక్సభలోను రాజ్యసభలోను ప్రత్యేకించి బీహార్ ఎన్నికల జాబితాల సవరణలకు సంబంధించి వివాదాలు చెలరేగాయి. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనైనా తటస్థంగా ఉండవలసిన ఎన్నికల సంఘం ఒక పార్టీ కొమ్ముగాస్తున్నది, ఒక పార్టీ కోసం ఓట్లు దొంగిలిస్తున్నది. ఆయన ఈ మాట వాడారు, ఓట్ చోరీ. ఎన్నికల సంఘం బీజేపీ కోసం ఓట్ చోరీ చేస్తున్నది అని అన్నారు. इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. किसके लिए करा रहा है? किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. ఈ ఓట్ చోరీలో మహారాష్ట్రలో 1 కోటి ఓట్ల చోరీ జరిగింది. ఈ చోరీ గురించి మేము అప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నాము. ఈ 6 నెలలుగా మేము దాని మీద పరిశోధనలు చేశాము. మా దగ్గర సమాచారం ఉంది. ఈ సమాచారం బయట పెడితే ఇది ఒక ఆటం బాంబు లాంటిది. अपना ही इन्वेस्टिगेशन करवाया, उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है. मतलब एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में. ఎన్నికల సంఘం ఎంత అక్రమంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు చోరీ చేస్తున్నదో బయటపడుతుంది అని రాహుల్ గాంధీ అన్నారు. బహుశా 70 ఏళ్ల భారత ఎన్నికల చరిత్రలో ఇంత తీవ్రమైన ఆరోపణ ఎప్పుడూ రాలేదు. ఎన్నికల సంఘం ఆనవాయితీ ప్రకారమే ఖండించింది, వీటిని పట్టించుకోనక్కర్లేదు అంది. కానీ అదే సమయంలో ఇండియా బ్లాక్కు చెందిన అన్ని పక్షాలు లోక్సభలో ఈ ఆరోపణ మీద, ఎన్నికల సంఘం మీద, బీహార్లో ఓటర్ల జాబితా తయారీ మీద చర్చ జరుపుదాము అని నోటీస్ ఇస్తే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నిటినీ నిరాకరించారు. ఒకవేళ మీకు అంత న్యాయంగా జరిగింది, సక్రమంగా జరిగింది, దీనిలో ఏ లొసుగులు లేవు అంటే చర్చ జరగడానికి ఎందుకు అభ్యంతరం? చర్చ జరగడానికి కూడా అభ్యంతరం చెప్పారు. అక్కడ లోక్సభలో ఆ వ్యవహారం జరగగా రాజ్యసభలో ఆగస్టు 1న 30 వాయిదా తీర్మానాల నోటీసులు వచ్చాయి. అందులో 30లో 21 నోటీసులు బీహార్లో ఎన్నికల జాబితా సవరణకు సంబంధించి. 21 నోటీసులను రాజ్యసభకు ఇప్పుడు చైర్మన్ లేరు. చైర్మన్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆ స్థానంలో పనిచేస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ 21 నోటీసులను తిరస్కరించారు. చర్చ జరపడానికి వీల్లేదన్నారు. ఎందువలనంటే ఇది కోర్టులో ఉంది, మనం ఇప్పుడు సబ్జుడిస్ అవుతుంది కాబట్టి చర్చించకూడదు అన్నారు. ఒకవైపు చర్చించకూడదంటూ మరొక వైపు మీలో చాలామందికి తెలుసు, లోక్సభలోను రాజ్యసభలోను శాసనసభల్లోనూ బయటి పోలీసులు ప్రవేశించడానికి వీల్లేదు, బయటి భద్రతా బలగాలు ప్రవేశించడానికి వీల్లేదు. మార్షల్స్ అని ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు.
కానీ నిన్న రాజ్యసభలోకి సిఐఎస్ఎఫ్ బలగాలు ప్రవేశించాయి. ఈ చర్చ జరగకుండా చేయడానికి, ఈ చర్చలో మాట్లాడే రాజ్యసభ సభ్యుల నోరు మోయించడానికి, వాళ్ళని ఎత్తుకుపోవడానికి దీని మీద ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. సిఐఎస్ఎఫ్ ఎట్లా వచ్చింది లోపలికి, సిఐఎస్ఎఫ్ను ఎట్లా పిలిచారు అని అడిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఒక్క మాట అన్నారు. రాజ్యసభ అధ్యక్షుడు ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాజ్యసభ సిఐఎస్ఎఫ్ చేతుల్లోకి వచ్చింది. భారత ఎన్నికల వ్యవస్థ, పవిత్రమైన ఓటు, పవిత్రమైన ఎన్నికలు, పవిత్రమైన ప్రజాప్రతినిధులు అంటారు కదా, ఇది భారత ఎన్నికల వ్యవస్థ మీద అధికార పక్షం సాగిస్తున్న అరాచకం.